తత్సత్. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం తత్వవిదానందపర్యంతాం వందే గురుపరంపరాం. ఓం శ్రీ గురుభ్యో నమః. పూజ్య గురుదేవులు తత్వవిదానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం. స్తోత్రమంజరి 16వ పేజీలో 20, 21, 22 3 శ్లోకాలు ఉన్నాయి. చూడండి, 3 శ్లోకాలకి ప్రాతః అనే దాంతో ప్రారంభమవుతుంది. 3 శ్లోకాలు కూడా ప్రాతస్మరామి, ప్రాతర్భజామి, ప్రాతర్నమామి. ఇవి 3 శ్లోకములు. ఇవి 3 శ్లోకాలు. వీటికొక ఈ 3 శ్లోకాలు ప్రాతస్మరణీయములు అని అంటారు. వీటిని ప్రాతస్మరణీయములు అంటే శంకరాచార్య స్వాముల వారు వేదాంతమును ఉపదేశ సాహస్రి అని 1000 శ్లోకాలతో గ్రంథం రాశారు. తర్వాత 500 శ్లోకాలతో వివేక చూడమని రాశారు. 100 శ్లోకాలతో శతశ్లోకి రాశారు. తర్వాత ఒక 70-80 ఉంటాయి. అది ఆత్మబోధ, 70 శ్లోకాలతో ఆత్మబోధ. 78 అనుకుంటాను ఆత్మబోధ. 78 శ్లోకాలతో రాశారు. సరే, దాన్ని తగ్గించి దశశ్లోకి 10 శ్లోకాల్లో రాశారు. అంటే ఇప్పుడు వేదాంతం అర్థం కావాలని, అందరికీ వేదాంతాన్ని అందించాలనే ఉద్దేశంతో 1000, 500, 100, 10 అన్నింటిలోనూ ఒకే సారాంశం ఉంటుంది. 10 కూడా కష్టమవుతుందని 5 సాధన పంచకం, సాధన పంచకం కష్టమవుతుందని 3. అంటే 5 శ్లోకాల్లో కూడా ఇంకా వీడు వినేదానికి కష్టమని 3. ఆ 3 ఈ 3. ఆ 3 కష్టమవుతాయని 1 ఏకశ్లోకి. కిం జ్యోతిస్తవ భానుమానహనిమే రాత్రౌ ప్రదీపాదికం స్యాదేవం రవిదీపదర్శన విదో కిం జ్యోతిరాఖ్యాహి మే చక్షుస్తస్య నిమీలనాది సమయే కిం ధీర్ధియో దర్శనే కిం తత్రాహమతో భవాన్ పరమకం జ్యోతిస్తదస్మి ప్రభో. అది ఏకశ్లోకి. అది కూడా వస్తుంది మనకు ఇందులోనే.
ఒక శ్లోకం, ఒక శ్లోకంలో కూడా కష్టమవుతుందని అర్ధ శ్లోకంలో. బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నా పరహ, ఇదంతా అర్ధ శ్లోకం. ఇంకేం చెప్పాలి చెప్పండి? అంత దయతో చెప్పినారు స్వామి. అంత దయతో చెప్తే మనమేమిరా అంటే కనీసం ఈశ్వరుని తెలుసుకోండియా బాబు, నేను ఫలానా టైం నుంచి నేను ఈశ్వరునికి అంకితం అవుతాను, ఇప్పుడు వద్దులే, ఈరోజే వద్దులే, కొంచెం టైం పెట్టుకొని ఆ టైం నుంచి నేను ఈశ్వరుని కోసం నేను అంకితం అవుతాను అని చెప్పి నిర్ణయం తీసుకోండి అయ్యానంటే మా నుంచి కాదు, మేము ఆలోచన చెయ్యాలంటే అన్నా సంతోషమే. ఇంకేం చేస్తాం చెప్పండి? అంటే ఒక త్రాసు తీసుకొని ఒకవైపు ఈశ్వరుడు, ఇంకొక వైపు సంసారం పెడితే ఏది తూగుతోంది మన దగ్గర? సంసారము. ఈశ్వరుడా ఎప్పుడు ఉండే ఆయన, ఎప్పుడు ఉంటాడు ఆయన అడిగిపోతాడా? ఈ బుద్ధి కాకపోయినా రేపైనా పట్టుకోవచ్చు, రేపు కాకపోయినా మన్నాడని పట్టుకో, ఈ సంవత్సరం కాకపోతే రేపు సంవత్సరం పట్టుకోవచ్చు, ఏం పోతుంది ఇప్పుడు అంత నష్టమా? నీకు ఇంటి దగ్గర ఉండే సమస్యలు నీకు తెలుసా? ఏంలే అంటే సంసారం గురించి తెలియని వాళ్ళని అడిగి చెప్తే బాగుంటుంది. సంసారంలో ఉండి సంసారం నుంచి బయట వచ్చినోనికి నాకు చెప్తే అట్లా అంటే ఏమి వైరాగ్యవంతులు. దాన్ని ఎట్లా ఏ విధంగా కొంచెం ఆలోచన చేయాలి స్వామి అంటే దానికి ఏదన్నా కొద్దిగా ఒక పద్ధతో పాడో ఏదో ఉంటుంది. మళ్ళా మాట్లాడితే అవును స్వామి, అదే స్వామి, ఏం వినయమో ఏం విధేయతో, ఇట్లాంటి వినయ విధేయత సంపన్నులు కలిగిన వాళ్ళు ప్రపంచంలో కొల్లలుగా ఉంటారు. సరే, నాకెందుకు అవంతా, ఎందుకంటే నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ఎందుకంటే పిప్పిని పట్టుకుంటున్నారు, పిప్పిని పట్టుకొని సత్యమైన దాన్ని విడిచిపెట్టేస్తున్నారు. ఇప్పుడు వడ్లు షెల్లర్కి వేస్తున్నారు. అసలు బియ్యము ఏం బియ్యం తినాలంటున్నారంటే బ్రౌన్ రైస్ తినాలని అంటున్నారు. బ్రౌన్ రైస్ ఇంతకుముందు మనకు బైరెడ్లు బియ్యం ఉండేటివి ఉన్నాయా? ఇక్కడ ఉన్నాయా? ఇప్పుడు కూడా ఉన్నాయా? బైరెడ్లు బియ్యము అది మంచి ఆరోగ్యముని. పాలిష్ పెట్టకుండా అది ఎర్రగా వస్తుంది, అన్నం ఎర్రగా అవుతుంది. బైరెడ్లు బియ్యం అది నీళ్ళ పైన పండదు, అది నీళ్ళతో పండుతుందా? వర్షానికి పండాల అది. ఆ బియ్యం తింటే కొద్దిగా ఆరోగ్యం. సరే, అది పోయింది, అది తినేవాళ్ళు తక్కువ మంది. సరే, బ్రౌన్ రైస్ అంటే ఈ బ్రౌన్ రైస్ తీసుకొని దాన్ని మామూలు బియ్యం మాదిరి ఉడకబెట్టాలంటే కష్టం, అది ఉడకదు ఒక పట్టున. దానికి ఒక 5 విజిల్లో 6 విజిల్లో పెట్టాల్సి వస్తుంది, నీళ్లు కూడా ఎక్కువ పోయాల్సి వస్తుంది. సరే, ఆ బ్రౌన్ రైస్ ఈ వైట్ రైస్ మాదిరి టేస్ట్ ఉండదు, అందువల్ల దాన్ని తినరు. సరే, దాన్ని విడిచిపెట్టు, పోనీ మామూలు బియ్యము, ఆ బియ్యమన్నా పాలిష్ లేకుండా తింటారా? అది తినరు. దాన్ని ఏం చేస్తున్నారు?
బాగా పాలిష్ పెట్టి చూస్తానే ఎట్లుండాలంటే కంటికి మెరుస్తూ కనిపించాలా, అది తింటారు. ఇప్పుడు ఆ బియ్యం ఉన్నాయే కంటికి మెరుస్తూ వైట్గా కనిపించాలంటే పైన ఏమవుతుంది, పైన ఉండేటువంటి పోషకాలన్నీ తౌడులోకి వెళ్ళిపోతాయి. తౌడులోకి వెళ్ళిపోతాయిగా. ఆ తౌడు తినేది ఏంటివి? ఆవులు, పశువులు తింటాయి. పశువులు పోషక పదార్థాలు తిని వీళ్ళేం తింటున్నారు? గడ్డి తింటున్నారు. అందుకే పిప్పి అని అన్నాను నేను, పిప్పి తింటున్నారు. అవునులే. తర్వాత రాగులు, సజ్జలు, ఇవి సిరిధాన్యాలు. అవి తినాలని పెడితే సంగటి అంటే తినరు. సంగటి అంటే కష్టం పాపం తినేదానికి. మేము చిన్నప్పుడు రోజు సంగటే, ఎప్పుడు అన్నం చేస్తుందా అనేది. మళ్ళీ కొంచెం పెద్ద అయిన తర్వాత ఎప్పుడు సంగటి చేస్తారా అని ఎదురు చూస్తా. పని వచ్చేసింది ఇప్పుడు. అంటే ఏమైంది? అంత విరుద్ధమైపోయింది. అంటే త్రాసు పెడితే దేనికి వాల్యూ ఇస్తున్నాం మనం? ఈశ్వరునికి వాల్యూ ఇస్తున్నామా, సంసారానికి వాల్యూ ఇస్తున్నామా? సంసారానికి ప్రాధాన్యం ఇచ్చి ఈశ్వరునికి ప్రాధాన్యం ఇవ్వడం లేదు. కానీ ఆచార్యులు వీళ్ళందరినీ చూచి ఇదంతా పిప్పిరా, సారీ స్వామి ఆ మాట అనలేదు, పిప్పిరా అని అనలేదు ఎక్కడ. ఇదంతా పిప్పి పనికిరానిది. అసలు ఇప్పుడు అభ్యుపేత్యవాదము అని ఒకటి ఉన్నది. అభ్యుపేత్యవాదము, జగత్ మనకు కనిపిస్తుందిగా, జగత్తు పుట్టలేదు అనేటువంటిది అజాతవాదం. జగత్తు పుట్టలేదు, అసలు పుట్టనే లేదు, జగత్తు పుట్టనే లేదు అనేది అజాతవాదం. ఇది అదే మాండుక్యోపనిషత్తు ఉందిగా, మాండుక్యోపనిషత్తు అజాతవాదం. అజాతవాదం పుట్టలేదు, జగత్తు పుట్టలేదు. పుట్టలేదు అని అంటే వీళ్ళందరూ వెనకాల చూసి ఆయనకు మెంటలా లేదా మాకు మెంటలా అని అనుకున్నారు. ఎందుకు? ఇంత బాగా కనిపిస్తూ ఉంటే ఈయన జగత్తు పుట్టలేదంటాడే అని వీళ్ళంతా ఇదిగా ఉంటే అప్పుడు ఏం చేశారు? సరే అని వారు ఏం చేశారంటే ఈ జగత్తు ఉందని అనుకో, కొంతసేపు ఉందని అనుకో అన్నారు. ఉందని అనుకో, ఇప్పుడు విచారణ చెయ్యి. జగత్తు ఉంది అని అనుకో, ఈశ్వరుడు ఉన్నాడు, ఈశ్వరుడు ఉన్నాడు, జగత్తు కూడా ఉందని అనుకో, ఇప్పుడు విచారణ చేయి. అంటే ఓ ఉందని అనుకో అంటున్నాడు కదా, ఉందని అనుకో అంటున్నాడు కదా, అంటే ఇప్పుడు ఏంటి? ఈయన మా దారిలోకి వచ్చినాడు, ఈయన మా దారిలోకి ఇంక మేము లాగేస్తాము అని అనుకొని అంగీకరించినాడు కదా. ప్రపంచో యది విద్యేత అని అన్నాడు. ప్రపంచో యది విద్యేత,
నీకు ప్రపంచమని ఏదైతే తెలియబడుచున్నదో అని అన్నాడు. అంటే ప్రపంచం అంటే ఏదైతే తెలియబడుతుందో అని అన్నాడుగా, అంటే ఒప్పుకున్నట్లుగా, ప్రపంచం ఉందని ఒప్పుకున్నట్లుగా. చాలు మాకి. దానిని అభ్యుపేత్యవాదం అని అంటారు. అంటే వారు ఒప్పుకున్నారా, మొదలు పెట్టారు. ప్రపంచో యది విద్యేత నివర్తేత న సంశయ, మాయామాత్రం ఇదం ద్వైతం అద్వైతం పరమార్థతః, వికల్పో వినివర్తేత కల్పిత యది కేనచిత్ ఉపదేశాదయం వాదః జ్ఞాతే ద్వైతం న విద్యతే. స్వామి అది చెప్తున్నారు, మనం దాన్ని పట్టుకోలేదు. మన కోసం అని ఏం చేశాడంటే, నీకు కనిపిస్తుందిగా, ఓకే ఉంది. నివర్తేత అది తొలగింపబడిపోతుంది, అది లేదు అవుతుంది. నా సంశయ, దీంట్లో సంశయం లేదు అని చెప్పినారు. మనం విశ్వసించాలన్నా వద్దా? డాక్టర్ దగ్గరికి క్యాన్సర్ పేషెంట్, నేను ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పాను, నేను ఒకతను క్యాన్సర్ ఉన్నటువంటి అతను వచ్చాడు స్విమ్స్లో. క్యాన్సర్ డాక్టర్ దగ్గర మేము పోయినాము. అక్కడ ముందర ఆ పేషెంట్ ఆయన కూర్చొని ఉన్నాడు. ఇంకా నెక్స్ట్ మేము వెళ్తామన్నమాట డాక్టర్ దగ్గరికి. సరే, ఆ పేషెంట్కు చెప్తున్నాడు. ఆ పేషెంట్ అనంతపురం అతను బాగున్నాడు, ముఖం అంతా బాగానే ఉంది. సార్ నాకు ఏదో ఇదంతా పెద్ద ఇబ్బందిగా ఉంది, అనంతపురంలో చూపించినాము. అనంతపురంలో హాస్పిటల్లో చూసి వేరే డాక్టర్లు అందరూ చూపించేసి అక్కడి నుంచి వాళ్ళు హాస్పిటల్కి పంపించినారు, అక్కడి నుంచి ఇక్కడికి రెఫర్ చేసినారు వాళ్ళు, అందుకని మీ దగ్గరికి వచ్చినామంది అన్నారు. సరే, ఇప్పుడు ఆ డాక్టర్ అన్ని టెస్టులు చేసి అన్ని రాపిచ్చేసినారు, అన్నీ తీసుకొని వచ్చిన టెస్టులు అన్నీ చేసినాడు. ఇప్పుడు చూసి డాక్టర్ చెప్తున్నాడు, అంతా ఫైనల్ అయిన తర్వాత చెప్తున్నాడు, చూడయా ఇది క్యాన్సర్ సెకండ్ స్టేజ్లో ఉంది. 2 నెలల తరువాత నీకేమవుతుందంటే ఇక్కడి నుంచి ఈ గొంతున్నదో ఇక్కడి నుంచి ఇదంతా నీకు పనికి రాకుండా అయిపోతుంది. ఇదంతా పనికి రాకుండా అయిపోతుంది. నీళ్లు తాగాలంటే కూడా నువ్వు నీళ్లు తాగలేవు. నీళ్ళు తాగాలంటే కూడా నువ్వు నీళ్ళు తాగలేవు. అది 3rd స్టేజ్లోకి ఎంటర్ అయిపోతుంది ఇంకా. ఎందుకంటే మేము ఇప్పుడు ట్రీట్మెంట్ మొదలుపెట్టినా కూడా 2 నెలల తర్వాత నీకు ఇది అవుతుంది. ఆ తర్వాత మేము ఇచ్చేటువంటి ట్రీట్మెంట్ కూడా ఎట్లుంటుందంటే నీకు స్లో ప్రాసెస్ అవుతుంది. దీన్నంతా తీసేయాల్సి వస్తుంది మేము. నీకు ఇదంతా సమ్మతమైతే నువ్వు జాయిన్ కా అని అన్నారు. ఇప్పుడు ఆయన ఎట్లున్నాడు? ఇప్పుడు బాగానే ఉన్నాడు, బిడిలు తాగుతా ఉన్నాడు బయట వచ్చి. ఏందిరా అయినా అనంతపురం హాస్పిటల్ చెప్పలేదు. ఈయనేమంటున్నాడు, ఇదంతా పోతుంది అని అంటున్నాడు. ఇప్పుడు నాకు ఎట్లుంది? బాగుంది, తాగుతా ఉన్నాను, నేను నీళ్ళు తాగుతున్నా, అన్నీ తింటున్నా, ఇదంతా పోతుందని చెప్తున్నాడు ఈయన. అంటే ఇప్పుడు డాక్టర్కి తెలిసి చెప్తున్నాడా, తెలియక చెప్తున్నాడా? కానీ వీడు వింటాడా? బాగానే ఉంటే ఆడికి ఎందుకు వచ్చాడు? వేరే డాక్టర్లు చూసి దీనికన్నీ ఎక్విప్మెంట్స్ అంతా అక్కడ ఉన్నాయి, అక్కడైతే సరిపోతుంది, నువ్వు ఆటికి పోవయ్యా బాబు అని చెప్పి పంపించింటారు వాళ్ళు. అంటే దీని పరిస్థితి ఇది, స్టేజ్ వచ్చేసింది అనేసి చెప్తే మనం అతను అంగీకరించాలి కదా. సార్ మేము మాట్లాడుకొని చెప్తాం సార్, మాట్లాడుకొని చెప్తాం. సరే నీ ఇష్టం, మాకేం ఇబ్బంది లేదు. ఎందుకంటే ఆయన చెప్తాను, నీట్గా చెప్తున్నాడు డాక్టర్. చూడండి, మీకు ముందే నేను చెప్పుచున్నాను, దీని పరిస్థితి ఇది, నీకు ఇప్పుడు ఉంది, నువ్వు ఇట్లా అనుకోని కూడా అనుకుంటావు, ఎందుకంటే నేను తాగేదానికి అవుతాను అంత బాగుందని కూడా నువ్వు అనుకుంటావు, ఈ స్టేజ్ దాటిపోయింది అని చెప్తున్నాడు. అయినా విండు. అట్లాగే మనము కూడా వయసు అయిపోతుంది, ఈశ్వరుని ఇప్పుడన్నా పట్టుకోవాలని వద్దా?
భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతే ఢుకృన్కరణే. స్వామీజీ గంగా నదికి స్నానానికి వెళ్తున్నారు. రోడ్లో ఇంటి అరుగు మీద ఒకతను కూర్చోన్నాడు. ఆయనకు దాదాపు 70 నుంచి 80 సంవత్సరాల వయసు ఉంటుంది. ఆయన ఇప్పుడేం చేస్తున్నాడు, వ్యాకరణంలో ఢుకృన్కరణే అనేటువంటిది ఒక చాప్టర్ ఉంటుంది. ఆ చాప్టర్ని ఇప్పుడు పట్టుకొని వల్లు వేస్తున్నాడు అతను. ఢుకృన్కరణే అని పట్టుకున్నాడు. ఏమయ్యా, ఢుకృన్కరణే ఇప్పుడు నీకు అవసరమా? వ్యాకరణం ఎవరికి అవసరం? ఇప్పుడు వేదం చదువుకోవాలని, వేదాంతాన్ని చెప్పుకోవాలని. ఇప్పుడు పనులు లేవు కనుక, పనులు లేకుండా ఉండేటువంటికి చెరుకు గడ ఉంది. చెరుకు గడను వాడు తినగలడా, నమలగలడా? నమలలేడు. ఇప్పుడు వాడు చేయాల్సిన పని ఏంటి? ఆ చెరుకుని మిషన్లో పెట్టి తిప్పి జ్యూస్ తీసుకొని ఆ జ్యూస్ తాగల్లా, అంతే కదా. కానీ ఈయనేమంటున్నానంటే, నేను చెరుకు గడను తింటాను అని ఎత్తుకొని నమలడానికి ప్రయత్నం చేస్తే కుదురుతుందా? అదే 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళ వాళ్ళు అయితే, 20 ఏళ్ళ పిల్లలు అయితే ఏం చేస్తారు, పట్టి లాగుతారు. పైన ఉండేదాన్ని లాగితే పైనుంచి కింది వరకు ఒక బేడలా పారేస్తాడు. అట్లాగే శాస్త్ర విచారణ చేయాలంటే, శాస్త్ర విచారణ చేయడం కోసం ఏంటంటే, భగవద్గీత అనేటువంటిది రసం. భగవద్గీత ఎటువంటిదంటే, మనకు భగవద్గీత జ్యూస్ చేసి ఇచ్చినట్లుగా ఇచ్చినారు. ఉపనిషత్తులు ఎట్లాంటివంటే, ఇప్పుడు అదే చెరకు గడలో ఈ చెరుకు రసం తీసిచ్చినట్లుగా భగవద్గీత. చెరుకు గడ మొత్తం ఇచ్చినారు. దాన్ని ఇప్పుడు ఏం చేయాలంటే, పైనుండే బెరడు తీసేస్తారు. పైనుండే బెరడు తీసేసి చిన్న చిన్న ముక్కలు చేసిస్తారు. అవి ఉపనిషత్తులు. ఇప్పుడు ఆ చెరుకు గడనట్లే ఇచ్చేస్తే ఇంక వాడే కొరుక్కొని అంత తీసి తినేటువంటిది బ్రహ్మసూత్రములు. చూడండి ఎట్లా ఉందో. ఇప్పుడు ఏది బాగుంటుంది టేస్ట్? జ్యూస్ బాగానే ఉంటుంది. అది 20 ఏళ్ళ పిల్లోనికి జ్యూస్ ఇస్తే ఏం బాగుంటుంది? వాడు దాన్ని తాగడం కూడా తాగడు. వాడు తాగడు. ఈ చెరుకు గానుగుల దగ్గర ఇది పెట్టి దాంట్లో నుంచి నిమ్మకాయలు కూడా పెట్టి దాన్ని తీస్తారు. పాలు నిమ్మకాయలు పెట్టి తీస్తారు. అది కొద్దిగా తాగమంటే కూడా వాడు కొంచెం తాగి చాలు నాకొని వాడు చెరుకు తింటాడు. వాడు అయితే మిషన్ బాగుంటే చిల్లుం వాసన ఏం రాదు. ఆ మోటార్ ఉంటుంది చూడండి, ఆ మోటార్ బాగుంటే కన్నా అది చిల్లుం వాసన రాదు. మోటార్ ఏదన్నా కొద్దిగా, మోటార్ అంటే అది క్రషర్, గానుగా అది బాగానే ఉంటుంది. ఆ క్రషర్ కూడా బాగా రోజు కంటిన్యూగా వాడుతూ ఉంటే బాగానే వస్తుంది. సరే, అట్లాగే ఇక్కడ కూడా ఏంటంటే, భగవద్గీత నమలలేని వాళ్ళకి అంటే రుచి వాడు డైరెక్ట్గా తీసుకొని తాగేయచ్చు. కొంచెం పండ్లు ఊడిపోతూ ఉన్నాయి వాడికి చిన్న చిన్న ముక్కలు, పండ్లు బాగుండేవాడికి చెరుకుగడ. అట్లాగే
కొద్ది వయసు అయిందే వాడికి ఉపనిషత్తులు, ఇంకొద్దిగా దగ్గరకు వచ్చింది, ఎప్పుడు ఉంటామో పోతాం ఎవరికేం తెలుసు, వాడికి భగవద్గీత. బాగా వయసులో ఉండేటువంటి వాళ్ళకి, అధ్యయనం చేసే వాళ్ళకి బ్రహ్మసూత్రాలు, వాళ్ళకి వ్యాకరణంతో సహా తెలియాల. ఎందుకంటే ఒక విషయాన్ని ఎత్తుకుంటే లోతుగా విచారణ చేసి దాన్ని ఎట్లా ఏ విధంగా అనేటువంటిది లోతుకు వెళ్ళిపోవాలి. అది దానికి వ్యాకరణం అవసరం, దాంట్లో డుక్రన్ కర్ణ అనేది ఎక్కడో 4వ చాప్టర్ ఎక్కడో వస్తుందట. ఇప్పుడు ఇతను ఇప్పుడు దీని మీద కూర్చొని ముందర కూర్చొని డుక్రన్ కర్ణే అంటున్నారు. నువ్వు ఎంతకాలం ఉంటావు ఎవరికేం తెలుసు. చిన్నపిల్లలను అయితే కొంతకాలం ఉంటారని అనుకునే దానికి అవకాశం ఉంటుంది. ఈ ఏజ్ దగ్గర ఎండింగ్కి వచ్చిన వాళ్ళు ఎప్పుడు పోతారో తెలియదుగా. కాబట్టి ఇప్పుడు నీకు అది అవసరమా? అది వద్దునైనా నీకేం కావాలి? భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం మూఢమతే అని అన్నారు ఆచార్యులు. అంటే నువ్వు గోవిందుని పట్టుకో. ఈ సమయంలో పట్టుకోవాల్సింది ఎవరిని? గోవిందుని. గోవిందుడు అంటే వెంకటేశ్వర స్వామి కాదు, ఇక్కడేమి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. ఇది కన్నా చెప్పమంటే డాన్సెస్ చెప్తారు కావాలంటే. మనం దాంట్లో గోవింద అర్థమేంటి? గోవింద అంటే ఈ గోవిందుడైనా, ఈ గోవిందుడు కాదు. గాహ విందతే అయంతే నిర్గచ్చంతే యస్మాత్ సహ గోవింద. గాహ అంటే ఇంకా దాన్ని ఏమంటున్నారంటే వేదాంత విజ్ఞానము నుండి, వేదాంతము నుండి వచ్చినటువంటి మహావాక్యముల తత్వం ఏదుందో, గోవు నుండి మనకేది పాలు అవసరంగా, అట్లా వేదము నుండి, వేదము దేనిని చూపిస్తున్నదో, గాహ విందతే అంటే గాహ అంటే విందతే అని అర్థం. అంటే దేనిని తెలుసుకొనవలయునో దాన్ని చూపిస్తూ ఉంది గాహ అనేటువంటి అక్షరం. వింద కదా, గోవింద కదా. వింద అంటే దానిని తెలుసుకుంటా, అంటే దాని స్వరూపమును స్వభావమును తెలుసుకొని దానిలో లయించుట, దాని పేరు గోవింద. అది గోవింద. ఏదది? ఆత్మస్వరూపం. అంటే గోవింద అంటే ఆత్మస్వరూపం. ఆ భావంతో చెప్పారు ఆచార్యులు. భజ గోవింద. భజ అంటే భజ సేవాయాం, అంటే దానిని సేవించటానికి అది అర్థం. దానిని తెలుసుకొనుట. ఎవరిని తెలుసుకొనుట? గోవిందుని తెలుసుకుంటా. ఎవరు గోవిందుడు? ఆత్మస్వరూపమే గోవిందుడు. గోవిందుని తెలుసుకో, ఆత్మస్వరూపముని తెలుసుకో అని ఆచార్యులు వారు చెప్తే దాన్ని తీసుకొని వచ్చి ఏం చేశారు? ఏట్లో కలిపేసినారు. సరే, ఇప్పుడు మనం ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నాం? ప్రపంచం అనేటువంటిది ఉందా లేదా అనంటే, ప్రపంచం అనేటువంటిది నిజముగా లేదు. దానిని అజాతవాదం అని అంటారు. అజాతవాదం చెప్తే వీళ్ళు వినరు, తెలుసుకోలేరు. సరే, దాన్ని ఏం చేశారంటే అస్పర్శయోగం అని చెప్పారు. రెండవది, దానికంటే కింది స్థాయి అస్పర్శయోగము. విన్నారా ఎప్పుడన్నా? అస్పర్శయోగము అంటే స్పర్శ అంటే టచ్, అస్పర్శ అంటే
అన్టచ్.